టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు మే నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. బయో ఆర్ఆర్ ఏపీ పోర్టల్ బయోటెక్ పరిశోధనలు మరియు బయోటెక్ సంబంధించిన స్టార్టప్లను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ బయో ఆర్ఆర్ ఏపీ పోర్టల్. సో, బయో ఆర్ఆర్ ఏపీని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో, బయో ఆర్ఆర్ ఏపీ ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగొచ్చు. సో, బయో అంటేనే బయో అంటే దాంట్లోనే తెలుస్తుంది బయోలాజికల్. ఆర్ఆర్ ఏపీ అంటే ఏంటంటే రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో, బయో ఆర్ఆర్ ఏపీ పోర్టల్ ప్రారంభించారు. బయో ఆర్ఆర్ ఏపీ అంటే ఏంటి అని అడగొచ్చు. బయాలజికల్ రీసెర్చ్ రెగ్యులేటరీ అప్రూవల్ పోర్టల్. సో, దేనికి ఉద్దేశించింది? బయోటెక్ పరిశోధనలు మరియు బయోటెక్ సంబంధించిన స్టార్టప్‌లను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పోర్టల్. ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు ఆవిష్కరించారు దీన్ని అంటే కేంద్ర మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. బయోడైవర్సిటీ. సో, బయోటెక్‌ల గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా! బయోడైవర్సిటీ రిజిస్టర్. సో, చాలా చాలా ఇంపార్టెంటు. భారతదేశంలోనే మొదటిసారిగా ఒక ప్రధానమైన మెట్రో నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే కోల్‌కత్తాలో. సో, ఈ బయోడైవర్సిటీ రిజిస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆహ్, మొక్కలు గానివ్వండి, జంతుజాలాలు గానివ్వండి, వీటన్నిటి యొక్క రిజిస్టరు మెయింటైన్ చేయడమే ఈ బయోడైవర్సిటీ రిజిస్టర్. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ నగరంలో అంటే కోల్‌కత్తాలో. సో, కోల్‌కత్తా ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మమతా బెనర్జీ. ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు? జగదీప్ ధంకర్. ఎవరు? జగదీప్ ధంకర్. సో, భారతదేశంలో మొదటి బయోడైవర్సిటీ రిజిస్టర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడగొచ్చు. ఎక్కడంటే కోల్‌కత్తాలో. ఎక్కడ? కోల్‌కత్తాలో. వరల్డ్ నో టొబాకో డే అవార్డు 2022. సో, పొగాకు వినియోగాన్ని నియంత్రించడం కోసం ఒక రాష్ట్రము భారతదేశంలో ఎక్కువ కృషి చేసింది. ఆ కృషిని గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ రాష్ట్రానికి అవార్డు ఇవ్వడం జరిగింది. అవార్డు ఏంటి అంటే వరల్డ్ నో టొబాకో డే అవార్డ్ 2022. ఏ రాష్ట్రం ఈ గౌరవాన్ని పొందింది అంటే భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రం. సో, టొబాకోకు సంబంధించిన అంశం కాబట్టి అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మే 31న. ఎప్పుడు? మే 31న. సో, వరల్డ్ నో టొబాకో డే అవార్డ్ 2022 పొందిన రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రం. ఇది జార్ఖండ్ రాష్ట్రం. ఏ సంస్థ దీన్ని ఇచ్చింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాబట్టి డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఎవరు? టెడ్రస్ అథనామ్ గేబ్రియాసియస్. సో, ఇటీవల వార్తల్లో కూడా నిలిచారు. ఎందుకంటే మరో 5 ఏళ్ల పాటు టెడ్రస్ అథనామ్ గేబ్రియాసిసే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి హెడ్‌గా ఉండబోతున్నారు. సో, వరల్డ్ నో టొబాకో డే అవార్డ్ 2022 పొందిన రాష్ట్రం ఏది అని అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది? జార్ఖండ్. ఎవరిచ్చారు దీన్ని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. అంతేకాకుండా అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు అంటే మే 31న జరుపుకుంటారు. అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం. పాలిటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం జరిగింది. సో, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు. సో, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒక రాజ్యాంగపరమైన బాడీ. సో, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగపరమైన బాడా కాదా అని చెప్పి సివిల్స్ లాంటి ఎగ్జామ్‌లో కూడా అడిగారు. సో, అది ఎన్నో ప్రకరణలో ఉంది? రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్‌లో ఉంది అంటే 263. ఎంత? 263. సో, ఈ అంతర్రాష్ట్ర మండలిలో సభ్యులుగా ఎవరుంటారంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, యూనియన్ టెరిటరీస్ ఉంటారు కదా! వాటి యొక్క పాలనా అధికారులు. కొన్ని యూనియన్ టెరిటరీస్‌కి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కొన్ని టెరిటరీస్‌కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో, ఆ పాలనాధికారులు మరియు రాష్ట్రపతి పాలన విధించిన ఏదైనా రాష్ట్రాలు ఉంటాయి గదా! ఆ రాష్ట్రాల యొక్క గవర్నర్‌లు ఈ అంతర్రాష్ట్ర మండలిలో సభ్యులుగా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి పాలిటీ పరంగా. అంతర్రాష్ట్ర మండలి నిర్మాణంలో ఉండే సభ్యులెవరు అని అడగొచ్చు. లేదా అంతర్రాష్ట్ర మండలి సభ్యులెవరు అని అడగొచ్చు. ముఖ్యమంత్రులుంటారు, యూటీల పాలకులుంటారు మరియు ఏదైనా రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉంటే ఆ గవర్నర్ కూడా సభ్యులుగా ఉంటారు. సో, భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణలో ఉంది లేదా ఏ ఆర్టికల్‌లో ఉంది దీనికి సంబంధించిన అంశం అంటే ఆర్టికల్ 263. ఏది? ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సీ స్పేస్.
సో, సీ స్పేస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సీ స్పేస్ అనేది ఏంటి అంటే ఒక ఓటీటీ. ఆన్ ద టాప్. ఓటీటీ అంటే ఏంది? ఆన్ ద టాప్. ఓటీటీస్ ఏంటివి? ఆహ్, అమెజాన్ గానీ, నెట్‌ఫ్లిక్స్‌లు గానీ, హాట్‌స్టార్, ఆహా! ఇవన్నీ కూడా ఓటీటీలు. సో, ఆ ఓటీటీకి సంబంధించిన అంశము ఎందుకు ఉంది అంటే, సీ స్పేస్ అనే ఓటీటీని భారతదేశంలో ఒక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం. సో, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడుతున్న సొంత ఓటీటీ ఏది అని అడగొచ్చు. ఏది అంటే సీ స్పేస్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో, ఎందుకంటే భారతదేశంలో మొదటిసారిగా పెట్టబోతుర్రు గదా! సో, కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడబోతున్న సొంత ఓటీటీ ఏది అంటే సీ స్పేస్. ఎప్పటినుంచి ఇది ఏర్పాటు కాబోతుంది అంటే నవంబర్ 1, 2022. గత ఎపిసోడ్‌లో గూడా చెప్పుకున్నాం. మళ్ళీ స్పెసిఫిక్‌గా డేట్ చెప్పడం జరిగింది. సీ స్పేస్ అనేది ఏంటి అంటే కేరళ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడబోతున్న ఒక ఓటీటీ. సో, భారతదేశంలోనే తొలిసారిగా ఇలా సొంత ఓటీటీ కలిగిన రాష్ట్రంగా నిలవబోతుంది. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం. ట్రాయ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నందుకు గాను. సిల్వర్ జూబ్లీ అంటే 25 ఇయర్స్ అవుతుంది స్థాపించబడి. ఎప్పుడు దీన్ని స్థాపించబరు అంటే 1997లో. సో, ట్రాయ్ అంటే ఏంటి అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో, టెలికాంకి సంబంధించిన అంశాలు, ఈ మొబైల్‌కి సంబంధించిన సిగ్నల్స్, ఈ ఇంటర్నెట్ అవన్నీ ఉంటాయి గదా! వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో అంటే ట్రాయ్. సో, టెలికాం రంగానికి పెద్దన్నగా దీన్ని అభివర్ణిస్తారు. సో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంది. దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు కాబట్టి. సో, టెలికాం శాఖ మంత్రిగా ఎవరున్నారు భారతదేశంలో ఇప్పుడంటే అశ్విని వైష్ణవ్. ఎవరు? అశ్విని వైష్ణవ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ట్రాయ్ ఫుల్ ఫామ్ అడగొచ్చు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. ఎప్పుడు ప్రారంభించారు అని కూడా అడగొచ్చు. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌లో మోడీ ప్రసంగించడం జరిగింది కాబట్టి 1997లో. దాని యొక్క మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? అశ్వని వైష్ణవ్. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి. సో, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరి అనేటివి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి 2 యుద్ధ నౌకలు. సో, దీన్ని ఆత్మనిర్భర్‌లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. సో, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ఎక్కడ వీటిని ప్రారంభించారంటే ముంబైలోని మజ్గావ్ డాక్‌లో. ఎక్కడ? ముంబైలోని మజ్గావ్ డాక్‌లో ఇవి జలప్రవేశం చేయడం జరిగింది. సో, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఉదయగిరిలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు అని అడగొచ్చు. ఎక్కడంటే ముంబైలోని మజ్గావ్ డాక్ అనే ప్రాంతంలో. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. సో, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్‌లో వైఫై సేవల కోసం ఉద్దేశించబడిన పథకం. ఎన్ని రైల్వే స్టేషన్‌లు అంటే 100 రైల్వే స్టేషన్‌లు ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. సో, ఉచిత వైఫైకి సంబంధించిన అంశం. ఏంటి? ఉచిత వైఫైకి సంబంధించిన అంశం ఎక్కడ? రైల్వే స్టేషన్స్‌లో. 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు ఇటీవల బయలుపడడం జరిగింది. సో, ఎక్కడ అని అడగొచ్చు. ఎక్కడంటే పంజాబ్‌లో. ఏ కాలానికి చెందిన అంటే 1857 సిపాయిల తిరుగుబాటు కాలానికి చెందినవి. ఎప్పటికి? 1857 సిపాయిల తిరుగుబాటు. ఇంతకుముందు ఎపిసోడ్‌లోనే చెప్పుకున్నాం. సిపాయిల తిరుగుబాటు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మనం? మే 10న. ఎప్పుడు? మే 10న. సో, ఎప్పుడు జరిగింది ఆ సిపాయిల తిరుగుబాటు? 1857లో. దీన్ని ఏమని పిలుస్తారని చెప్పిన భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా గూడా దీన్ని పిలుస్తారు. సో, 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు ఇటీవల ఎక్కడ బయలుపడ్డాయని అడిగితే పంజాబ్ రాష్ట్రంలో. సుప్రీం కోర్టుకు ఇటీవల ఇద్దరు న్యాయమూర్తులను నియమించడం జరిగింది. వారి పేర్లు ఏంటి అని అడగొచ్చు. ఏంటి అంటే జస్టిస్ జేబీ పార్దీవాలా, ఇంకొక వ్యక్తి పేరు జస్టిస్ సుధాంశు ధూలియా. సో, గుజరాత్ హైకోర్టుకు చెందిన వ్యక్తి జేబీ పార్దీవాలా మరియు గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుధాంశు ధూలియా. వీళ్ళ చేరికతో ఇప్పుడు సుప్రీంకోర్టుల యొక్క న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 34. సో, ప్రధాన న్యాయమూర్తి పేరేంటి ఇప్పుడు అంటే నూతలపాటి వెంకట రమణ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? నూతలపాటి వెంకట రమణ, ఎన్వి రమణ. పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. సో, దానికి సంబంధించిన అంశం. సో, దాంట్లో ఎంపీ విలువ, ఓటు విలువ ఉంటుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క ఓటు విలువ ఉంటుంది. గత ఏడాది వరకు గతం వరకు ఈ సంఖ్య ఎంత ఉండేదంటే 708గా ఉండేది. అది కాస్త ఇప్పుడు 700కు
పడిపోయాయి. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ రద్దవ్వడం కారణంగా ఈ సంఖ్య అనేది కాస్త తగ్గింది. సో, పార్లమెంట్ సభ్యుల ఓ ఓటు విలువ ఎంత అని అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ 700. రాష్ట్రపతి ఎన్నికల్లో దీన్ని ఉపయోగిస్తారు. సో, రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఎప్పుడు జరగబోతుందంటే 2022 జూలైలో జరగబోతుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రపతిగా ఎవరున్నారు? రామ్‌నాథ్ కోవింద్. ఓపెన్. సో, బెంగుళూరుకు సంబంధించిన ఒక స్టార్టప్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అదేంటి అంటే ఓపెన్ నియో బ్యాంకింగ్ అనే ఒక సంస్థ. ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే యూనికార్న్ హోదా పొందినందుకు గాను. సో, యూనికార్న్ హోదా అంటే ఏంటి అసలు? యూనికార్న్ హోదా అంటే ఏదైనా ఒక స్టార్టప్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరితే అంటే బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరితే దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. సో, దాని యొక్క విలువ అంతకు చేరితే. సో, ఎక్కువ యూనికార్న్ స్టార్టప్‌లున్న దేశాలు ఏవి ప్రపంచవ్యాప్తంగా అంటే మొదటి ప్లేస్‌లో ఉంది అమెరికా, సెకండ్ ప్లేస్‌లో ఉన్నది చైనా, థర్డ్ ప్లేస్‌లో ఉన్నది మన దేశం భారతదేశం. సో, స్టార్టప్‌లు ఎక్కువగా ఉన్న దేశం ఏది అని అడిగితే అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి భారతదేశం. శిబాని దాస్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు పొందారు. సో, ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దేని గురించి? అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం రోజున జరుపుకుంటాము అని చెప్పి. సో, దేనికి సంబంధించిన అంశం ఇది? ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశం. సో, శివాని దాస్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి? ఆరోగ్య రంగానికి చెందిన వ్యక్తి ఉండాలి. ఒకవేళ మీరు రాదు అనుకున్నా గానీ లింక్ చేస్తూ కూడా కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాసే అవకాశం పెంచుకునేలాగా ఉండాలి. సో, శివాని దాస్ ఎక్కడ పనిచేస్తున్నారంటే ఒడిస్సాలోని వైద్య కళాశాలలో నర్సింగ్ అధికారినిగా పనిచేస్తున్నారు. సో, నర్సింగ్ అధికారినిగా పనిచేస్తున్నటువంటి శిబాని దాస్‌కు ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2021 రావడం జరిగింది. దీన్ని ఎవరు చేతుల మీదుగా ప్రదానం చేస్తారంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. సో, ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరు అంటే శివాని దాస్. గీతాంజలి శ్రీ. సో, గీతాంజలి శ్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకంటే ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. సో, హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సో, ఆమె రాసినటువంటి ఏ బుక్కు అంటే రేత్ సమాధి అంటే ఇసుక సమాధి అనే ఒక నవలకు ఆంగ్ల అనువాదం టూంబ్ ఆఫ్ శాండ్. ఈ పురస్కారం రావడం జరిగింది. ఏ ప్రైజ్ వచ్చింది? బుకర్ ప్రైజ్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. బుకర్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే గీతాంజలి శ్రీ. ఆమె రాసిన నవల ఏది అంటే రేత్ సమాధి. దాని యొక్క ఆంగ్ల అనువాదం ఏంటంటే టాంబ్ ఆఫ్ శాండ్. ఏంటి? టాంబ్ ఆఫ్ శాండ్. రోమాన్ రోలాండ్ బుక్ ప్రైజ్ 2022. సో, ఈ రోమాన్ రోలాండ్ బుక్ ప్రైజ్ ఏంటి అంటే ఫ్రెంచ్ నుండి భారతీయ భాషలకు ఏదైనా అనువాదం చేస్తే దాన్ని గుర్తింపుగా ఈ ప్రైజ్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇది 2017 నుండి ఇస్తున్నారు. ఇది 5th ఎడిషన్. సో, రోమాన్ రోలాండ్ బుక్ ప్రైజ్ 2022కు ఎవరిని ఎన్నుకున్నారు లేదా ఎవరిని వరించింది అంటే బెంగాలీ అనువాదంకి ఈ అవార్డు రావడం జరిగింది. ఫ్రెంచ్ నవలకు బెంగాలీ అనువాదం. సో, మ్యార్సెటెల్ కాంట్రే ఎన్కోటా అనే నవలకు బెంగాలీ అనువాదం చేసిన వ్యక్తి ఎవరు అంటే త్రినంజన్ చక్రవర్తి. ఎవరు? త్రినంజన్ చక్రవర్తి. దీని యొక్క ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. ఏ పబ్లిషర్‌లో పనిచేస్తున్నారంటే భారతి పబ్లిషర్. సో, ఈ రోమాన్ రోలాండ్ బుక్ ప్రైజ్ ఉంది గదా! దీన్ని ట్రాన్స్‌లేట్ చేసిన వ్యక్తికి మరియు పబ్లిషర్స్ కలిపి ఇస్తారు. సో, ట్రాన్స్‌లేట్ చేసిన వ్యక్తి ఎవరంటూ త్రినంజన్ చక్రవర్తి. పబ్లిషర్స్ ఎవరు? భారతి పబ్లిషర్స్. వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి భారతి పబ్లిషర్స్. సో, దీని యొక్క రచయిత ఎవరు అంటే కమెల్ దౌద్. ఎవరు? కమెల్ దౌద్. సో, రోమాన్ రోలాండ్ బుక్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరు అంటే త్రినంజన్ చక్రవర్తి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు మరియు భారతి పబ్లిషర్స్. క్రీడలకు సంబంధించిన అంశం మహిళా టీ20కి సంబంధించిన అంశం. సో, మహిళల టీ20 ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ ఇటీవల ముగిసింది. 3 జట్లు పాల్గొనడం జరిగింది. ఆ 3 జట్లలో సూపర్ నోవాస్, వెలాసిటీకి మధ్య ఫైనల్ జరిగింది. ఎవరు విజేతగా నిలిచారంటే సూపర్ నోవాస్. సో, ఆ సూపర్ నోవాస్ యొక్క జట్టు కెప్టెన్ ఎవరంటే హర్మన్‌ప్రీత్ కౌర్. ఎవరు? హర్మన్‌ప్రీత్ కౌర్. సో, ఎన్ని జట్లు పాల్గొనాయి? 3 జట్లు. ఎక్కడ జరిగాయి పోటీలు అని అడగొచ్చు. ఎక్కడంటే పూణేలో. సో, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. యాక్చువల్‌గా ఇది లక్నోలో జరగాల్సినయి దాన్ని కాస్త పూణేకి మార్చడం జరిగింది. అంతేకాకుండా ఇది 2021లో జరగాల్సిన టోర్నమెంటు కరోనా కారణంగా రద్దయింది.
సో ఇటీవల మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నమెంట్ నెగ్గిన జట్టు ఏది అని అడగొచ్చు. ఏది అంటే సూపర్ నోవాస్. లేదా సూపర్ నోవాస్ జట్టు యొక్క కెప్టెన్ ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే హర్మన్‌ప్రీత్ కౌర్. లేదా రన్నర్ అప్ ఎవరు అని అడగొచ్చు. వెలాసిటీ టీమ్. ఎవరు? వెలాసిటీ అనే టీమ్. అదే క్రికెట్‌కి సంబంధించిన అంశం. అదే మహిళా క్రికెట్‌కి సంబంధించిన అంశం. దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టీ20 టోర్నమెంట్ ఇటీవల ముగిసింది. దాంట్లో ఫైనల్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు, మహారాష్ట్ర జట్టు తలపడ్డాయి. సో విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే ఇండియన్ రైల్వేస్ జట్టు. ఏది? ఇండియన్ రైల్వేస్ జట్టు. ఈ ఇండియన్ రైల్వేస్ జట్టు యొక్క కెప్టెన్‌గా ఎవరు ఉన్నారు అంటే స్నేహ రాణా. ఎవరు? స్నేహ రాణా. సో మహారాష్ట్ర జట్టు యొక్క కెప్టెన్ ఎవరు అంటే స్మృతి మందన. సో ఈ సీనియర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగింది అంటే గుజరాత్‌లోని సూరత్‌లో. ఎక్కడ? గుజరాత్‌లోని సూరత్‌లో. ప్రజ్ఞానంద ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే చేజబుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో 5వ రౌండ్‌లో కార్ల్సన్‌ను ఓడించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంతకుముందు కూడా ఈ బిట్ గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. సో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడైనటువంటి కార్ల్సన్‌ను ఓడించిన వ్యక్తిగా ప్రజ్ఞానంద ఇటీవల వార్తల్లో నిలిచారు. సో అదే ప్రజ్ఞానంద మళ్ళీ అదే కార్ల్సన్‌ను సెకండ్ టైమ్ ఓడించడం జరిగింది. ఎక్కడ? ఆన్‌లైన్ ర్యాపిడ్ గేమ్‌లో. ఎవరిని? కార్ల్సన్‌ని. ఎవరు ఓడించారు? ప్రజ్ఞానంద. 16 ఏళ్ల ప్రజ్ఞానంద. ఐపీఎల్‌కి సంబంధించిన అంశం. ఇటీవల ఐపీఎల్ ముగియడం జరిగింది. దాని యొక్క ఐపీఎల్ ఎన్నో సీజన్ అని అడగొచ్చు. లేదా ఏ జట్లు పాల్గొన్నాయి? లేదా కొత్తగా జట్లున్నాయి ఏంటి? ఎవరికి ఆరెంజ్ క్యాప్ వచ్చింది? ఎవరికి పర్పుల్ క్యాప్ వచ్చింది? అని అడగొచ్చు. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందినటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు దీని ఫైనల్ జరిగింది అంటే మే 29న దీని ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్‌లో ఏ జట్లు పోటీ పడ్డాయంటే గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్. టైటిల్ నెగ్గిన జట్టేంది అంటే ఆరంగేట్రంలోనే, అంటే మొదటి డెబ్యూలోనే కప్పు కొట్టిన జట్టు ఏదంటే గుజరాత్ టైటన్స్. దాని యొక్క కెప్టెన్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా. ఎవరు? హార్దిక్ పాండ్యా. సో ఈ ఐపీఎల్ ఎన్నో ఐపీఎల్ అంటే 15వ సీజన్. ఫస్ట్ టైటిల్ నెగ్గిన జట్టు ఏది అంటే రాజస్థాన్ రాయల్స్. అదే రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ ఒకసారి ఫైనల్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో రన్నర్ అప్‌గా నిలిచింది. సో ఆ ఐపీఎల్‌కి సంబంధించిన పలు అంశాలు చూద్దాం. టాప్ స్కోరర్‌గా నిలిచారు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్‌గా నిలిచినటువంటి వ్యక్తి గుజరాత్ టైటన్స్ కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. సో ఆరెంజ్ క్యాప్ ఎవరికొచ్చింది అంటే, ఆరెంజ్ క్యాప్ ఎందుకు ఇస్తారు అంటే అత్యధిక పరుగులు చేసిన వ్యక్తికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఎవరిని వరించింది అంటే జాస్ బట్లర్, రాజస్థాన్ రాయల్స్‌కి సంబంధించిన ఆటగాడు. సో పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా కూడా ఎవరున్నారంటే బట్లర్. సో చాలా అవార్డ్స్, బ్యాటింగ్ సంబంధించిన అవార్డ్స్‌ను గెలుచుకున్న వ్యక్తిగా బట్లర్ ఉన్నారు. చూద్దాం ఇప్పుడు. సో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ కూడా బట్లర్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా బట్లర్. గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ కూడా బట్లర్. సో ఇన్ని అవార్డును నెగ్గిన వ్యక్తిగా బట్లర్ రికార్డులో ఉన్నారు. సో ఆరెంజ్ క్యాప్ పొందిన వ్యక్తి ఎవరు అంటే బట్లర్. సో ఆరెంజ్ క్యాప్ ఎందుకు ఇస్తారు? అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌కు ఇస్తారు. సో అదే విధంగా అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి ఇచ్చే క్యాప్ ఏంటి అంటే పర్పుల్ క్యాప్. ఏంటి? పర్పుల్ క్యాప్. ఎవరు పొందారు ఈ పర్పుల్ క్యాప్ అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందినటువంటి యజువేంద్ర చాహల్. ఎన్ని వికెట్లు తీశాడు? 27 వికెట్స్. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎవరు అంటే ఉమ్రాన్ మాలిక్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. సో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందినటువంటి ఉమ్రాన్ మాలిక్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచారు. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్‌గా ఎవరు ఉన్నారంటే ఎవిన్ లూయిస్, లక్నో జట్టుకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ ఎవరు అంటే దినేష్ కార్తిక్. ఎవరు? దినేష్ కార్తిక్ ఆర్‌సీబీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఫెయిర్ ప్లే ఆఫ్ ద సీజన్ ఏ జట్లకు వచ్చింది అంటే ఫస్ట్ టాప్ 2లో ఉన్నటువంటి జట్లు ఏవంటే గుజరాత్ మరియు రాజస్థాన్. ఏది? గుజరాత్ మరియు రాజస్థాన్. జాతీయ స్థాయి సీ కయాకింగ్ ఛాంపియన్‌షిప్ 2022. సో భారతదేశంలో రెండవసారి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి జరగబోతుంది. సో జాతీయ స్థాయి సీ కయాకింగ్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరగబోతున్నాయి అని అడిగితే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి ఇవి? జూన్ 24 నుండి 26 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. సో జాతీయ స్థాయి సీ కయాకింగ్ ఛాంపియన్‌షిప్ ఎన్నోది అని కూడా అడగొచ్చు. ఎన్నోది? సెకండ్‌ది. సో ఎక్కడ జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో. క్రికెట్‌కి సంబంధించిన అంశం, టీ20 ఫార్మాట్‌కి సంబంధించిన అంశం. ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ ఉన్న
జట్టు ఏది అంటే భారతదేశం. ఏది? భారతదేశం. సో, ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ పొందిన జట్టు ఏది అంటే భారతదేశం. సో, ఎన్ని రేటింగ్ పాయింట్లంటే 270. సెకండు ప్లేస్‌లో ఉన్నటువంటిది ఏది అంటే ఇంగ్లాండ్. థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటిది ఏదంటే పాకిస్తాన్. సో, 2021, 2022కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌కి సంబంధించి కట్ ఆఫ్ తేదీ ఇటీవల ముగియడంతో ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగింది. సో, ప్రపంచ నంబర్ 1 టీమ్ ఏది టీ20లో అంటే భారతదేశం. సెకండ్ ఏది ఇంగ్లాండ్. థర్డ్ వచ్చేసి పాకిస్తాన్. ఉత్తర భారతదేశంలోని మొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించారు అని అడగొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని కథువా అనే ప్రాంతంలో. ఎక్కడ? కథువా అనే ప్రాంతంలో. సో, ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా. ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా మరియు కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ దీన్ని సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. సో, ఉత్తర భారతదేశంలోని మొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించారు అని అడగొచ్చు. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్‌లోని కథువా అనే ప్రాంతంలో. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్‌లోని కథువా అనే ప్రాంతంలో. మధ్యప్రదేశ్ లాడ్లీ లక్ష్మి పథకం. సో, 2.0 అంటే 2.0 అంటే సెకండ్ టైమ్ దీన్ని ప్రారంభించడం. సో, మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే 2007లో. ఎప్పుడు? 2007లో. సో, ఆ పేరులోనే ఉంది మధ్యప్రదేశ్ లాడ్లీ లక్ష్మి పథకం. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. దేనికి ఉద్దేశించి అంటే బాలికల యొక్క ఉన్నత విద్య మరియు వాళ్ళు స్వయంగా ఆధారపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దేలాగా కృషి చేయడం కోసం ఉద్దేశించిన పథకం స్కీమ్ అని చెప్పుకోవచ్చు. సో, మధ్యప్రదేశ్ లాడ్లీ లక్ష్మి పథకం 2.0 ఇటీవల ప్రారంభించడం జరిగింది. దేనికి ఉద్దేశించిన పథకం అని అడగొచ్చు. ఉన్నత విద్య మరియు వారి కాళ్ళపై వాళ్ళని నిలబడేలాగా స్వయం ఆధారితంగా చేయడం కోసం ఉద్దేశించిన పథకం లేదా స్కీమ్. సో, దీన్ని ఎప్పటి నుంచి అమల్లో పెట్టారు అంటే 2007 నుండి ఇది అమల్లో ఉంది. డాక్టర్ కమల్ బావా. సో, డాక్టర్ కమల్ బావా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఇతన్ని ఎన్నిక చేయడం జరిగింది. సో, డాక్టర్ కమల్ బావా ఏ దానికి ఎన్నిక కాబడ్డారంటే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎన్నిక కాబడ్డ మెంబర్‌గా ఇటీవల వార్తల్లో నిలిచారు. నిధి చిబ్బర్. నిధి చిబ్బర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్‌గా, సిబిఎస్ఈకి చైర్పర్సన్‌గా నియమించబడ్డ వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచారు. సిబిఎస్ఈ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అడగవచ్చు. ఎవరంటే నిధి చిబ్బర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించబడ్డ వ్యక్తులు ఎవరు అంటే సితికాంత పట్నాయక్ మరియు రాజీవ్ రంజన్. ఎవరు? సితికాంత పట్నాయక్ మరియు రాజీవ్ రంజన్. సో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశం కాబట్టి ఇటీవల ఒక అంశం చూసాము. ఏంటి అంటే రెపో రేట్ గురించి. సో, రెపో రేట్ ఎంతగా ఉంది అని చెప్పుకున్నాము? 4.4%. సో, ఎంత? 4.4%. సో, ఆర్‌బీఐకి సంబంధించిన అంశం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1935. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో. సో, ముంబైలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎవరు నియమించారు? సితికాంత పట్నాయక్ మరియు రాజీవ్ రంజన్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ. సో, సిఐఐకు అధ్యక్షుడిగా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అంటే సంజీవ్ బజాజ్. ఎవరు? సంజీవ్ బజాజ్. ఏ సంవత్సరానికి ఉంటారు ఈయన అధ్యక్షుడిగా అంటే 2022, 2023 గాను అధ్యక్షునిగా ఉంటారు. సో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే సంజీవ్ బజాజ్. వినయ్ కుమార్ సక్సేనా. సో, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించబడ్డారు. సో, ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించబడ్డారు. ఎవరి స్థానంలో అంటే అనిల్ బైజాల్ స్థానంలో. ఎవరి స్థానంలో? అనిల్ బైజాల్ స్థానంలో. సో, అనిల్ బైజాల్ రాజీనామా చేయడంతో ఆ స్థానం భర్తీ చేయడందుకు గాను ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించబడ్డారు. ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా. సో, ఢిల్లీకి సంబంధించిన అంశం కాబట్టి ఆ ఢిల్లీ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. సో, అరవింద్ కేజ్రీవాల్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఆమ్ ఆద్మీ పార్టీ. సో, ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. సో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎలక్షన్ గుర్తేంటి? చీపురు కట్ట గుర్తు. ఇప్పటి వరకు మనము మే నెలలో జరిగినటువంటి పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీసాట్ వీక్షకులకు నమస్కారం. ధన్యవాదాలు.